హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రతిభా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ హౌస్. ఈరోజు అనగా 23 ఏప్రిల్న జరిగినటువంటి అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా జరిగినటువంటి సంఘటనలను, వివిధ విషయాలను కరెంట్ అఫైర్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో భాగంగా జాతీయంగా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన, జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ రూపంలో వచ్చినటువంటి సైనికుల రూపంలో వచ్చి పర్యటన చేస్తున్నటువంటి 26 మంది సైనికులపై దాడి జరపగా అందులో 26 మెంబర్స్ చనిపోగా ఈ దాడి విషయమై భారత నిఘా వర్గాలు దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగా దాడి జరిపిన వారు టెర్రరిస్టులుగా మరియు వారి ఊహా చిత్రాలను ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రిలీజ్ చేశాయి. దీనికి ప్రతిస్పందనగా భారత్ 1960లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పటి కాలంలో పాకిస్తాన్కు, భారత్కు మధ్య కుదిరిన ఒప్పందం, ప్రపంచ బ్యాంకు కుదిర్చిన ఈ ఒప్పందంపై ఈ ఘటనకు ప్రతిఘటనగా భారత్ సింధు జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే విషయంగా కాకుండా పాకిస్తాన్కి, భారత్కు మధ్య ఉన్న అనేక దౌత్య సంబంధాలు ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారం, వాణిజ్యం విషయంలో భారత్కు, అమెరికాకు మధ్య అనేక వాణిజ్య ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ఉప అధ్యక్షుడు అయినటువంటి జేడీ వ్యాన్స్ భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్, రాజస్థాన్ రాజధాని నగరం అయినటువంటి జైపూర్లో పర్యటన చేశారు. జైపూర్లో ఉన్నటువంటి రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆయన ప్రసంగించారు. ఆ తదుపరి భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు మరింత బలంగా ఉండేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా 22న మొదలైనటువంటి పర్యటన 23వ తారీఖు ముగిసింది. ఈ పర్యటనలో సౌదీ అరేబియా మధ్య మరియు భారత్ల మధ్య అనేక విషయాల్లో ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, శక్తి మరియు వాణిజ్యం వంటి విభాగాల్లో అనేక ఒప్పందాల ద్వారా ఈ పర్యటన ముగిసింది. అయితే కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ద్వారా మోదీ గారు తన పర్యటన ముగించుకొని భారత్కు వచ్చారు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌదీ అరేబియా నుండి మనం సుమారు ముడి చమురును 14% మరియు ఎల్పిజి గ్యాస్ను సుమారు 18%, అనగా ముడి చమురును మనం 100% ఎగుమతి చేసుకుంటే అందులో 14% సౌదీ అరేబియా నుండి, మరియు ఎల్పిజి గ్యాస్ను ఇతర దేశాల నుంచి 100% దిగుమతి చేసుకుంటూ ఉంటే అందులో 18% ఎల్పిజి గ్యాస్ను సౌదీ అరేబియా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంది. అదేవిధంగా వార్తలు నిలిచినటువంటి శాస్త్ర సాంకేతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత్, అమెరికా మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు భూమి యొక్క పరీక్షలు చేయడానికి, అనగా హిమనీయ నదాలు, ఋతుపవనాల తిరోగమనం, భూమిపై వృక్ష సంపద, భూవైకల్య పర్యవేక్షణ వంటి అంశాలలో పరీక్షలు చేయడానికి భారత్ మరియు అమెరికా చేయబోయేటటువంటి నిస్సార్ మిషన్పై కీలక వ్యాఖ్యలు ప్రకటించారు. గత సంవత్సరం 2024లో ఈ నిస్సార్ మిషన్ని ప్రారంభించి సక్సెస్ చేద్దాం అనుకున్న ప్రణాళిక వేసినప్పటికీ అది సక్సెస్ కాకపోవడంతో 2025 కనీసం జూన్ 2025లో అయినా ఈ మిషన్కు ముందడుగు వేసే అవకాశం ఉందని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ భారత్ ఇతర దేశాలకు చేసే ఎగుమతులలో ముఖ్యంగా ఇంజనీరింగు, వస్త్ర మరియు దుస్తులు ఈ 3 రంగాల్లో 6% వృద్ధిని చోటు చేసుకున్నాయి. అదేవిధంగా దినోత్సవాల్లో భాగంగా నిన్న అనగా 23 ఏప్రిల్ను ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవంగా జరుపుకుంటారు. అనగా పుస్తక కాపీరైట్స్ అనగా ఒక పుస్తకంలో ఉన్నటువంటి రచనలను మరి ఏ రచయిత కూడా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయడానికి వీలు లేకుండా ఆ పుస్తక రచయితకు కలిగేటటువంటి హక్కు, దీన్నే ఆ పుస్తక కాపీరైట్స్ దినోత్సవంగా ఈ నెల 23 ఏప్రిల్ను జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 23 ఏప్రిల్ను
ఆంగ్ల భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ భాషకు సంబంధించి సంస్కృతిని ముందుకు తీసుకోవడానికి, అదేవిధంగా భాషకు సంబంధించి చరిత్రను ముందుకు తీసుకెళ్ళడానికి ఆంగ్ల భాష దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ రూపంలో వార్తల్లో నిలిచినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, అవార్డులు, దినోత్సవాలు, వ్యాపార వాణిజ్య విషయాల్లో వంటి రంగాలలో వార్తలు నిలిచినటువంటి విషయాలను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. మరిన్ని విషయాలను మీకు అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో పొందుపరిచిన విషయాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.